హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నక్కతో కాసేపు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? పిల్లలకు మనము ప్రీవియస్ వీడియోలో ఒక చార్ట్ రూపంలో గుణింతాలన్నీ కూడా ఏ విధంగా నేర్పించాలి అనేది నేను చెప్పాను కదండి. అంటే కాకే త్వమిస్తే కే, గాకే త్వమిస్తే గే, ఘాకే త్వమిస్తే ఘే, ఇలా అన్ని ఆర్డర్లో చెప్పాను కదండి. అయితే ఈరోజు మనం పిల్లలకైతే గుణింతాలన్నీ నేర్పించాం కదండి. ఇప్పుడు అవన్నీ పిల్లలు చక్కగా నేర్చుకుంటే మనము నెక్స్ట్ ఏం నేర్పించాలంటే ఒత్తులు నేర్పించాలండి. ఒత్తులు నేర్పిస్తే పిల్లలకు ఇంకా ఏ పదమైనా, ఎంత కఠినమైన పదమైనా వాళ్ళు చదవడానికి అవకాశం ఉంటుంది. పదాలే కాదండి, వాక్యాలు కూడా రాయడానికి వాళ్ళకు సులువుగా ఉంటుంది అనమాట. ఈజీగా రాయగలుగుతారు, తప్పులు లేకుండా రాయగలుగుతారు. కాబట్టి మనిషికి ఈ హార్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో తెలుగులో ఈ గుణింతాలు, ఒత్తులు కూడా అంతే ఇంపార్టెంట్ అండి. అవి చదివితేనే ఇంకా సంపూర్ణంగా వాళ్ళు రాయగలుగుతారు, చదవగలుగుతారు, మాట్లాడగలుగుతారు, వినగలుగుతారు. ఏదైనా కరెక్ట్గా వింటేనే కరెక్ట్గా చదువుతారు, కరెక్ట్గా చదివితేనే కరెక్ట్గా రాస్తారు. కాబట్టి ఇప్పుడు మనం ఇవి కూడా నేర్పిస్తే ఇంకా వాళ్ళకు మనము ఏదైతే అనుకుంటామో, అంటే ఖచ్చితంగా పిల్లవాడు చక్కగా వినాలి, చదవాలి, రాయాలి, మాట్లాడాలి, ఇవన్నీ కూడా ఉంటుంది కదండి. LSRW గురించి నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పానండి. మరి ఇవి 4 కూడా రావాలంటే ఇంకా ఇవి నేర్పిస్తే కంప్లీట్గా వాళ్ళు రాయగలుగుతారు. ఎంత పెద్ద పదం ఇచ్చినా, అంటే వాక్యం ఇచ్చినా కూడా రాయగలుగుతారు, చదవగలుగుతారు. ఓకేనా అండి? మరి ఇప్పుడు ఈ వీడియోలో ఒత్తులు నేర్పిద్దామండి పిల్లలకు. చూడండి, హల్లులు, ఒత్తులు. అయితే కొన్ని నేర్పిద్దామండి. వాటితో పాటు, ఒత్తులతో పాటు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనము పిల్లలకు ఇచ్చి నేర్పిద్దాం. ఇప్పుడు చూడండి, కాకు కావొత్తిస్తే ఖ, కాకు కావొత్తు, ఇది కావొత్తు, కావొత్తిస్తే ఖ. ఇప్పుడు ఎగ్జాంపుల్, అక్క. చూడండి, అక్క. ఆ అంటే పిల్లలకు అక్షరమాల్లో నేర్చుకుంటారు, కా అక్షరమాల్లో నేర్చుకుంటారు. ఇప్పుడు నేర్చుకునేది ఏంటి? కావొత్తు, అక్క. నెక్స్ట్ వక్క, నెక్స్ట్ చెక్క. చూడండి, చే. ఇప్పుడు వాళ్ళు గుణింతాలు కూడా నేర్చుకున్నారు. చాకే తొమ్మిస్తే చే అని పిల్లవాడు చెప్పగలుగుతారు. మనం నేర్పించాం కాబట్టి చే అంటే వాళ్ళు రాయగలగాలి. అంత రాసేదాకా మనం నేర్పించాలి పిల్లలకి. ఎన్ని రోజులైనా పర్లేదు, నేర్పిస్తూనే ఉండాలి. చెక్క, ముక్క, తొక్క. మనం అరటిపండు తీస్తాం కదా, తింటాం కదా, దానికి తొక్క పడేస్తాం కదా, తొక్క. ఎలా? తో అంటే తాకేమిస్తే తో అవుద్ది, తాకు తుమ్మిస్తే తో అని చెప్తారు పిల్లలు. ఖా, కాకు కావొత్తిస్తే కా, తొక్క. ఈజీగా రాయగలుగుతారు. చూడండి, ఇప్పుడు నెక్స్ట్, ఖాకు ఖావొత్తిస్తే ఖ, ఖ. కాకు కావొత్తు, ఒత్తు చిన్నగా ఉంటుంది. మనము చూడండి, కాకు కాకు కావొత్తిస్తే ఖ, కాకు ఖావొత్తిస్తే ఖ. చూడండి, మూర్ఖుడు. రూకు కావొత్తిస్తే రుకు, మూర్ఖుడు. నెక్స్ట్, గాకు గాకు గావొత్తిస్తే ఘ, గాకు గావొత్తిస్తే ఘ, గాకు గావొత్తిస్తే ఘ. అగ్గి, గీకి గావొత్తు, లేదంటే మొగ్గ, గాకు గావొత్తు, మొగ్గ.
ఇది ఈజీ పిల్లలకు ఫస్ట్ నేర్పించేటప్పుడు, కాబట్టి ఇదే ఫస్ట్ రాద్దాం. మొగ్గ, మాకు ఒత్వం ఇస్తేమో గాకు గావత్తు. నెక్స్ట్ అగ్గి. పిల్లలు ఏదైనా రాస్తారు, ఎందుకంటే వాళ్ళు గుణింతాలు నేర్చుకున్నారు కాబట్టి రాస్తారు. కాకపోతే మనం ఏంటంటే వాళ్ళకి ఇప్పుడే పరిచయం చేస్తున్న ఒత్తులు కాబట్టి ఈజీగా ఉండేటట్టుగా చూడాలి అంతే. ఘాకు ఘా ఒత్తిస్తే ఘ, ఘాకు గా ఒత్తిస్తే ఘ. దీర్ఘము, దీర్ఘము ఘా ఒత్తు. రాకు ఘా ఒత్తిస్తే గా. నెక్స్ట్ చా ప్లస్ చ, చాకు చా ఒత్తిస్తే ఛ, మచ్చ. మనకు పదం తీసుకుంటే మచ్చ. చూడండి, మా చాకు చా ఒత్తిస్తే ఛ, మచ్చ. చాకు చా ఒత్తు. నెక్స్ట్ చాకు ఛ ఒత్తు. కచ్చపము, చాకు చా ఒత్తిస్తే ఛ, చాకు చా ఒత్తిస్తే ఛ, కచ్చపము. నెక్స్ట్ జాకు జా ఒత్తిస్తే ఝ, సజ్జ. సజ్జ, జాకు జా ఒత్తిస్తే ఝ, సజ్జ. నెక్స్ట్ ఝాకు ఝా ఒత్తిస్తే ఝ. ఇది సేమ్ ఉంటుందండి. ఝ. ఓకేనండి, ఇవి ఒత్తులు కా నుండి ఝ వరకు. చూడండి, కాకా ఒత్తిస్తే ఖా, ఖాకు కా ఒత్తిస్తే ఖా, గా ఒత్తిస్తే ఘ, ఘాకు గా ఒత్తిస్తే ఘ, చాకు చా ఒత్తిస్తే ఛ, చాకు చా ఒత్తిస్తే ఛ, జాకు జా ఒత్తిస్తే ఝ, ఝాకు జా ఒత్తిస్తే ఝ. ఇలా పిల్లలకు ఒత్తులు. నెక్స్ట్ వాటితో వచ్చే పదాలు, చిన్న చిన్న పదాలు నేర్పించిన పిల్లలకు మనం పరిచయం చేస్తే వాళ్ళు ఈజీగా చదవగలుగుతారు. ఓకేనా అండి? ఇవి హల్లులు, ఒత్తులు. ఇంకా మిగతా వీడియోలో చూద్దామండి, ఎందుకంటే ఒకేసారి చెప్తే పిల్లలు అర్థం చేసుకోలేరు. మనము ఇందులో మీరైతే ఫస్ట్ అయితే 4 ఒత్తులే చెప్పాలి. క, ఖ, గ, ఘ 4 చెప్పండి అంతే, ఎక్కువ చెప్పకండి. ఇవి మరొక రోజు చెప్పండి. చ, ఛ, జ, ఝ. ఎందుకంటే అన్నీ ఒకేసారి చెప్తే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు, అర్థం కాదు. కాబట్టి కొంతమంది పిల్లలు తొందరగా అర్థం చేసుకుంటారు, కొంతమంది తొందరగా అర్థం చేసుకోలేరు. కాబట్టి అందరినీ దృష్టిలో పెట్టుకొని, అంటే ఇప్పుడు మన ఇంట్లో 2 పిల్లలు ఉంటారు, ఒకరు అర్థం చేసుకుంటారు, ఒకరు అర్థం చేసుకోరు. కాబట్టి వాళ్ళిద్దరిని మనం దృష్టిలో పెట్టుకోవాలి. తెలుగు రాకపోతే ఖచ్చితంగా ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని మనం 4 చెప్తే ఇంకా వాళ్ళు కూడా ఈజీగా అర్థం చేసుకుంటారు. ఒకరికి ఎక్కువ చెప్పి వస్తున్నాయి కదా అని ఎక్కువ చెప్తే వాళ్ళు రీచ్ అవ్వలేకపోవచ్చు, మనం చెప్పేవన్నీ కూడా చదవలేకపోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీరు 4 స్లోగా వెళ్తేనే ఏదైనా మంచిది. కాబట్టి వాళ్ళు కూడా ఇష్టంగా చదువుతారు. మీరేం చేయండి అంటే పిల్లలకు ఇలా చెప్పి ఈ ఒత్తులతో వచ్చే పదాలు ఇంకా కొన్ని వాళ్ళనే చెప్పమనండి, రాయమనండి. ఎన్ని వీలైతే అన్నీ రాయించండి, పిల్లల చేత ప్రాక్టీస్ చేయించండి. ఒక్కొక్కటి
త్రీ త్రీ టైమ్స్, ఫైవ్ ఫైవ్ టైమ్స్ అలా రాయించండి. ఈ పదాలు కూడా రాయించండి. రాసి మీరు నెక్స్ట్ డే ఏం చేయండి అంటే డిక్టేషన్ చెప్పండి పిల్లలకు. ఆవే డిక్టేషన్ చెప్పండి. స్లేట్ మీద దిద్దిచ్చండి. చిన్న పిల్లలు అనుకోండి దిద్దిచ్చండి. కొంచెం పెద్ద పిల్లలు అయితే నోట్బుక్లో మనము త్రీ త్రీ టైమ్స్, ఫైవ్ ఫైవ్ టైమ్స్ అలా రాయమంటే వాళ్ళు రాస్తారు. ఓకేనా అండి. మరి ఈ విధంగా ప్రాక్టీస్ చేయించండి ఒత్తులు. పిల్లలు ఈజీగా చదవడానికి ఉపయోగపడతాయి. సో మీరు నేర్పించండి. ఓకేనా అండి. మరి పిల్లలకు మరికొన్ని ఒత్తులు ముందు ముందు వీడియోస్లలో ఇంకా నేను నేర్పిస్తానండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల కొంతమంది పిల్లలకైనా ఇది నోటిఫికేషన్స్ అనేవి కొంతమందికి వెళ్తాయి, మరి కొంతమందికి వెళ్తాయి. కొంతమంది పిల్లలకైనా అవి ఉపయోగపడితే మనకి కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదండి. ఇదైతే మనము ఏం డబ్బులు తీసుకోవట్లేదు, వాళ్ళకి ట్యూషన్స్కు పంపించి ఆ టైంని మనము తీసుకోవట్లేదు. కాబట్టి మనం చూసి ఒక 5-10 మినిట్స్ మనం చూస్తే పిల్లలకు నేర్పించవచ్చు. కాబట్టి ఇది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొకసారి చెప్తున్నానండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటానండి. బాయ్ అండి.